డియర్ జేఈ స్టూడెంట్స్, మరి ఎన్ఐటి హమీర్పూర్ అనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ దృష్ట్యా వీళ్ళు ఎన్ఐటి హమీర్పూర్, ఇది కూడా మంచి ఇన్స్టిట్యూట్ అమ్మ, దీన్ని కొట్టింది లేదు. మరి ఎన్ఐటి హమీర్పూర్లో మీకు ఒకటి తెలుసు, ఎన్ఐటి హమీర్పూర్లో మనం బీటెక్ చేస్తే ఎన్ఐటి హమీర్పూర్లో జాయిన్ అయిన తర్వాత ఫోర్త్ ఇయర్లో వీళ్ళు మాత్రం ఐఐటి బాంబేలో మరి డైరెక్ట్గా అక్కడ ఫైనల్ ఇయర్ చదివే అవకాశం ఉంటుంది. మరి ఐఐటి బాంబేలో ఫైనల్ ఇయర్ చదువుతారు, అక్కడ ప్లేస్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ఐటి హమీర్పూర్ టు ఎన్ఐటి ఐఐటి బాంబేలో కూడా మీరు చదివే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్ఐటి హమీర్పూర్లో మనకి రావాలంటే మరి ఎంత స్కోర్ రావాలి, మరి అదేవిధంగా జోసా కౌన్సిలింగ్లో కానీ ఎంత స్కోర్ ఉండాలి, మరి ఎంత కట్ ఆఫ్ ర్యాంకు, సీశాబ్లో కూడా ఎంత కట్ ఆఫ్ ర్యాంకు కూడా ఒకసారి చూసేద్దాం. చూసే ముందు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి స్టూడెంట్ చూసినట్టయితే జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్ మనకి మెంటర్షిప్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్ తీసుకోగలరు. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3000, జేఈ ప్లస్ వెబ్సైట్ 4000, ఓన్లీ వెబ్సైట్ అయితే 2000. మరి ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ క్యాన్ టేక్ ద మెంటర్షిప్. మీ యొక్క డౌట్స్ అనే క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు ఎన్ఐటి హమీర్పూర్లో మనకి కట్ ఆఫ్ చూసినట్టయితే ఇది మంచి ఇన్స్టిట్యూట్, ఇది కూడా వదులుకోవద్దు. ఇక్కడ కంప్యూటర్ సిఎస్సి ఓపెన్లో మరి సిఎస్సి రావాలంటే మీకు 12,500 ఉంది. తర్వాత సిఎస్సి మరి 5 years సిఎస్సి కూడా ఉంది, 14,400. మ్యాథమెటిక్స్ ఎంఏ కంప్యూటింగు 16,000. ఈసీఈ అయితే 18,000 కట్ ఆఫ్ అయిపోయింది. మరి సిఎస్సి అమ్మాయిలకి అయితే ఇక్కడ ఉంది చూడండి, 8,000 అయితే పెరిగింది ఇక్కడ చూడండి. మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను తర్వాత వీళ్ళకి 5 years అయితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ 21,000 ఉంది. కంప్యూటర్ సిఎస్సి అమ్మాయిలకి 24,000 వచ్చేసింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 25,000, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 26,000 అమ్మాయిలకి, ఫీమేల్కి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 29,000 అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5 years అమ్మాయిలకి 31,000 కూడా వస్తుందమ్మా. మెకానికల్ ఇంజనీరింగ్ 36,000. తర్వాత అమ్మాయిలకి ఎలక్ట్రికల్ 38,000కి వస్తుంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ మరి 40,000, కెమికల్ ఇంజనీరింగ్ 40,000కి వస్తుంది. ఇది కూడా ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 43,000 అమ్మాయిలకి, మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 47,000, సివిల్ ఇంజనీరింగ్ 47. అమ్మాయిలకి కెమికల్ 52 అయినా వస్తుంది. ఇక్కడ మెకానికల్ 52,000. ఇక చూసినట్టయితే మెటీరియల్ సైన్స్ అమ్మాయిలకి 53, ఓవరాల్గా 56. సివిల్ ఇంజనీరింగ్ ఫీమేల్కి 57,000 దాకా వస్తుందమ్మ, 12,000 నుంచి 57,000 దాకా. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ విషయానికి వస్తే ఈసీఈ, ఇక్కడ ఈసీఈ చేరారు, ఇదేందో ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఈసీఈ 2,875 చేరారమ్మ. ఈసీఈ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి నచ్చిందేమో, అతను కంప్యూటర్ ఇష్టం లేదేమో. ఫిమేల్ 2,900 సిఎస్సి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 5 years 3,400, ఎలక్ట్రికల్ 3,650. ఫీమేలు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 4,000. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4,800. తర్వాత మెకానికల్ 5,600, ఎలక్ట్రికల్ 5,600, కెమికల్ ఇంజనీరింగ్ 5,800, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 6,600, సివిల్ 6,800, మెటీరియల్ సైన్స్ మరి 7,000, కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 7,568. ఇక చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ 7,700, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 8,767, మెటీరియల్ సైన్స్ అమ్మాయిలకి 9,700 వరకు అయితే. ఇక ఓబీసీ వాళ్ళకి మరి ఓబీసీ స్టూడెంట్స్ అయితే 4,000 వరకు వచ్చిందమ్మా. సిఎస్సి 5 years కూడా ఉంది, 4,300. తర్వాత మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 5,500, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 6,600, ఎలక్ట్రానిక్స్ 5 years 7,000, సిఎస్సి 5 years 8,700. ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 8,900, కంప్యూటర్ సైన్స్ 9,000, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 1,000 10,000 ఫీమేల్కి, మెకానికల్ ఇంజనీరింగ్ 11,000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 12,000 ఫీమేల్, కెమికల్ ఇంజనీరింగ్ 13,000, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 13,000. తర్వాత ఈసీఈ 5 years 14,800, సివిల్ ఇంజనీరింగ్ 15,000, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 15,132, మెటీరియల్ సైన్స్ 16,291, కెమికల్ ఇంజనీరింగ్ 19,636. ఈ విధమైన మెకానికల్ ఇంజనీరింగ్ 22,549, సివిల్ ఇంజనీరింగ్ ఇదంతా ఫీమేల్ 22,000, మెటీరియల్ ఇంజనీరింగ్ కూడా 23,000, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 23,000. ఇవన్నీ కూడా
అమ్మాయిలకి చాలా లక్కీ అమ్మ, ఇక్కడ 23,000 వరకు కూడా వస్తుంది. పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు సీటు వస్తుంది. ఇక ఎస్సీ స్టూడెంట్ చూడండి, ఇక్కడ కొంతమంది ఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళకి సరిగా అవగాహన లేక 5 ఇయర్స్ చేరారు. 5 ఇయర్స్కి 4 ఇయర్స్కి పెద్ద తేడా లేదమ్మా. మనకు అనవసరంగా 1 ఇయర్ బొక్క ఇక్కడ. అది 1 ఇయర్ వేస్ట్. దట్ మీన్స్ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది తప్పితే మీకు సాధ్యమైనంత వరకు 4 ఇయర్సే చేరండి. వీళ్ళకి సరైన మెంటర్షిప్ గైడెన్స్ లేక వీళ్ళకి 5 ఇయర్స్ చేరారు. ఇక్కడ 1064, మరి 2000 4 ఇయర్స్ సిఎస్సి వచ్చింది. 4 ఇయర్స్ మ్యాథమెటిక్స్ 3000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 3700, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 4000, మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4200. ఈ విధంగా స్టూడెంట్స్. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4800, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫిమేల్కి 5000, మెకానికల్ ఇంజనీరింగ్ 5975, మరి అదేవిధంగా సిఎస్సి 5 ఇయర్స్ అమ్మాయిలకి 6112, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 ఇయర్స్ మరి 6156. స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ 6833, సివిల్ ఇంజనీరింగ్ 6887, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 7000, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ 7000, మెకానికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ 8000, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఎస్సీ జనరల్ 8200, మరి సివిల్ ఇంజనీరింగ్ 9300. మరి కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఇక్కడ స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ 9700 దాకా ఉండి, ఎస్సీ స్టూడెంట్స్ 9700 దాకా మీరు ఇక్కడ చూసుకోవాలి స్టూడెంట్స్. మరి ఎస్టీ స్టూడెంట్స్ 877 అమ్మ సిఎస్సి 5 వీళ్ళు కరెక్ట్గా ఇచ్చుకున్నారు. మరి ఎస్సీ స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ 5 ఇయర్స్ చేరారు, వీళ్ళైతే కరెక్ట్గా మరి 4 ఇయర్స్ మనం హైయెస్ట్ ప్రయారిటీ. ఎప్పుడైనా 4 ఇయర్స్ మాత్రమే చేరండి. 5 ఇయర్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఒకవేళ రాకపోతే అది 5 ఇయర్స్కి వెళ్ళండి. కానీ తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 1500, మరి సిఎస్సి 4 ఇయర్స్ ఫిమేల్ 77, ఈసీఈ 4 ఇయర్స్ 1950, మరి సివిల్ ఇంజనీరింగ్ 2069, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2124, తర్వాత ఎలక్ట్రికల్ 5 ఇయర్స్ 2154, మెకానికల్ 2306, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 2016, కెమికల్ ఇంజనీరింగ్ 2634, ఎలక్ట్రానిక్ 4 ఇయర్స్ 2926, మెటీరియల్ సైన్స్ 2989, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 3200, మరి ఎలక్ట్రికల్ ఫీమేల్ ఇక్కడ చూడండి వీళ్ళకి కూడా రాలి. కొంతమంది సివిల్ చేరారు ముందు ఎలక్ట్రికల్ 3300, మెకానికల్ ఇంజనీరింగ్ 3400, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 4400, మెటీరియల్ సైన్స్ 4800. ఈ విధమైన అప్డేట్స్ అయితే ఉండే స్టూడెంట్స్. మరి ఇది స్టూడెంట్స్ మీకు సరైన మెంటర్షిప్ కావాలంటే చూశారు కదా, చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. 4 ఇయర్స్ పెట్టపోయి 5 ఇయర్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి సరైన అవగాహన లేదు. అలాంటి అవగాహన కావాలంటే మీరు మెంటర్షిప్ జారండి. ఇక్కడ జేఈ మెయిన్ తర్వాత మరి అడ్వాన్స్కి సంబంధించి మొత్తం ఐఐటి కట్ ఆఫ్లు మరి ఎన్ఐటి కట్ ఆఫ్లు అన్నీ ఇవ్వటం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఇక్కడ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ తర్వాత ఎంసెట్కు ఇది మన వాట్సాప్ నంబర్. దీనిలో మీరు ఎటువంటి క్వైరీ కూడా పంపవచ్చు. మరి మన దగ్గర మెంటర్షిప్ చేరాలంటే ఒకటే మీకు సీటు వస్తేనే నాకు దగ్గర మెంటర్షిప్ చేరండి, అది గుర్తుపెట్టుకోండి. సీటు రాకపోతే మీరు చేరతానన్నా నేను చూసుకోను. ఎందుకంటే చేరిన తర్వాత నాకు సీటు రాలేదు మీకు డబ్బులు కట్టానని అంటూ ఉంటారు. అందుకని ఆ గోలంతా నాకెందుకని నాకు సీటు వస్తేనే మీకు సీటు వస్తేనే నేను మెంటర్షిప్కి డబ్బులు తీసుకుంటా, లేకపోతే లేదు. ఇది స్టూడెంట్స్. మరొక వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ మరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.